హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్లో మా డే 2 చూస్తారనమాట. మేము బే ఆఫ్ ఐలాండ్స్ ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా. సో మీరు డే 1 కానీ మిస్ అయి ఉంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో అలా మంచి టీతో మా డే స్టార్ట్ అయిపోయింది. సో అలా సన్ రైజ్ చూస్తూ టీ ఎంజాయ్ చేసామన్నమాట. సో మేము ఆ రోజైతే బస్ టూర్ బుక్ చేసుకున్నాము. అది మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. వెరీ లాంగ్ రూట్ అనమాట అది. సో వాళ్ళు హోటల్ దగ్గరే పిక్ చేసుకుంటా అన్నారు. సో మేము బయట వెయిట్ చేసాం అనమాట. ఎగ్జాక్ట్గా 7:30కి వచ్చేసారు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యింది. నేను బ్రేక్ఫాస్ట్ హోటల్లోనే చేసుకొని ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. అలా ఎంజాయ్ చేస్తూ బస్లో తిన్నాము హ్యాపీగా. ఇదేనండి, ఇది గ్రేట్ సైట్స్ వాళ్ళది. 1 అవర్ కాగానే ఇట్లా కేఫ్ దగ్గర స్టాప్ చేశారు. సో మేము బ్రేక్ఫాస్ట్ తినేసాం కాబట్టి మంచి టీ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు బయట కాఫీయే తీసుకుంటూ ఉంటాను, ఈసారి టీ ట్రై చేద్దాం అనిపించింది. సో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ విత్ మిల్క్ అనమాట. సో చాలా బాగుంది. మా ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేసాము, కేప్రియాంగా. సో ఇది ఇక్కడున్న మౌరీ పీపుల్కి చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ అనమాట, స్పిరిచువల్ ప్లేస్ లాగా. సో వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ డెత్ వాళ్ళ స్పిరిట్స్ ఇక్కడ నుంచి డిపార్ట్ అవుతాయని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అసలు వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా డౌన్ హిల్ అనమాట, ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి. సో అలా దిగుతూ వెళ్ళాలి. ఆ లైట్ హౌస్ చూసారా, అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు బాగా ఈజీగానే వెళ్ళిపోయాం, కానీ వచ్చేటప్పుడు చుక్కలు కనపడ్డాయి. సో ఇలా బస్సులో వెళ్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక్క ప్లేస్లోనే ఎక్కువ టైం వేస్ట్ చేయమన్నమాట. వాళ్ళు ఒక సర్టెన్ టైం ఇస్తారు, ఆ టైం లోపల మనం చూసుకొని ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నా వెనకాల, అది 90 మైల్స్ బీచ్ అనమాట. సో ఇదే కేప్రియాంగా లైట్ హౌస్. దీన్ని టిప్ ఆఫ్ ద నార్త్ ఐలాండ్ అని కూడా అంటారు. అసలు మేమైతే ఆటమ్ వెదర్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళామన్నమాట, క్లోదింగ్ అంతా. బట్ ఎండ ఎలా ఉందంటే చాలా వేడిగా అనిపించింది. సో నెక్స్ట్ లంచ్కి స్టాప్ చేశారు. లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. లంచ్ అంటే అది స్నాక్ లాగా ఉందనుకోండి, చికెన్ సాలడ్. సో ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్లో స్టాప్ చేశారు. సో మేము కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసుకొని వచ్చాం. సో అవి తిని మళ్ళీ ఇక్కడ ఏముంది ఆ బీచ్ చూద్దాం కాస్త దగ్గరికి వెళ్ళి అని వెళ్ళాం అనమాట తిన్నాక. అసలు చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. చూసారా, అటు మౌంటైన్, ఇటుపక్క మౌంటైన్, మధ్యలో సీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. మా లక్ అనే చెప్పాలి, వెదర్ అయితే చాలా చాలా బాగుంది.
సో ఇది ఇచ్చి శాండ్ డ్యూన్స్ అనమాట. ఈ శాండ్ డ్యూన్స్ ఏంటంటే ఒక డెజర్ట్ లాగా కనిపిస్తుంది కదా. ఇది టీపాకీ లేక్ అనే దాని పక్కన ఉంది. దీనికి ఇది ఎలా ఫామ్ అయిందంటే ఇక్కడ వోల్కానిక్ యాక్టివిటీల వల్ల ఓవర్ 1 మిలియన్ ఇయర్స్ ఇక్కడ ఈ శాండ్ బిల్డప్ అయ్యి ఇలా శాండ్ డ్యూన్స్లా ఫామ్ అయిందట. అలాగే ఎప్పుడైనా బ్రీజీగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే ఏంటంటే మీకు విండ్కి అవి షేప్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందంట ఆ శాండ్ డ్యూన్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే ఏంటి ఒక డెజర్ట్కి వచ్చానా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే శాండ్ బోర్డింగ్ చేస్తారు, అంటే శాండ్ సర్ఫింగ్ లాగా అనమాట. ఆ బోట్స్ కూడా టూర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మీరు ఆ పైన హిల్కి ఎక్కి అట్లాగా స్లైడ్ అవ్వచ్చు అనమాట కిందకి. నేనైతే అంత సాహసం చేయలేదు. మా చిన్నమ్మాయిని పట్టుకొని నేను కిందనే కూర్చున్నాను. సో నేను వీడియోస్ తీస్తున్నాను కదా, ఇంకేంటి. సో అదంతా పై వరకు ఎక్కి అక్కడి నుంచి స్లైడ్ చేస్తూ కిందకి రావాలి. ఫన్గా ఉందట. మా హస్బెండ్ మా అనిక బాగా వెళ్ళి తిరిగి వచ్చారు ఒక 3 times ఏమో. అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఫుల్ గ్రీనరీ మధ్యలో ఇలా ఫుల్ డెజర్ట్ లాగా ఉంది ఏంటి అని. అసలు నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. సో మా నెక్స్ట్ స్టాప్ 90 మైల్స్ బీచ్ అనమాట. ఈ 90 మైల్స్ బీచ్కి ఒక ఫనీ స్టోరీ ఉంది. ఏంటంటే పూర్వం యూరోపియన్స్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ హార్సెస్ పర్ డేకి 30 మైల్సే వెళ్ళేవట. అవి మొత్తం అది దాటడానికి 3 days పట్టేది. సో మొత్తం 90 మైల్స్ అని అలా దీనికి నేమ్ వచ్చింది. కాకపోతే ఇది 90 మైల్స్ లేదండి, 88 kilometers ఉంది. 55 మైల్స్ మాత్రమే ఉందన్నమాట. సో వాళ్ళు అలా జనరల్గా దానికి నేమ్ అలా వచ్చేసింది. కాకపోతే ఇది 55 మైల్సే ఉంది. అంటే శాండ్లో ట్రావెల్ చేయడం కొంచెం కష్టం కదా. అసలు మీరు ఎట్టు చూసినా ఇంకా నెవర్ ఎండింగ్ బీచ్లా ఉంది. అసలు ఎంత బాగుందంటే అసలు చాలా 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 నచ్చింది నాకు ఇదైతే. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరట. ఎస్పెషలీ మీకు 4-wheel డ్రైవ్ ఉండాలి, దట్టు పర్మిషన్ ఉండాలట దీని మీద రావడానికి. ఎందుకంటే సర్టెన్ టైమ్స్లో లో టైడ్స్ ఉన్నప్పుడు వస్తే బెటర్ కదా, లేకపోతే రిస్కీ టైం అన్నమాట హెవీ టైడ్స్ ఉన్నప్పుడు వస్తే. సో అలా దిగి కాసేపు అక్కడే బస్ ఆపారు. అలా ఎంజాయ్ చేసాం చూసి, ఆ వ్యూస్ అంతా టేకింగ్ చేసుకొని. మీరు నా వెనక చూస్తున్నారా చిన్న రాక్ లాగా కనపడుతుంది. సో దానికి మేము నెక్స్ట్ డే వెళ్ళాము, హోల్ ఇన్ ద రాక్ అని. అది కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్. మీకు అది నెక్స్ట్ వ్లాగ్లో నేను ఖచ్చితంగా చూపెడతాను. సో అదంతా ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ 6 కల్లా మమ్మల్ని డ్రాప్ చేసేసారు. ఇంకా పొద్దున్నుంచి ఆ స్నాక్స్ అన్నీ తిని ఇంకా పొట్ట ఫుల్గా ఉంది. సో ఇంకేం తినకూడదని ఐస్ క్రీమ్కి అయితే ప్లేస్ ఉంటుంది కదా, సో ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని వెళ్ళాం అనమాట. సో ఇది సెలీనస్ అని, సెలీనీస్ అని చెప్పి ఇది ఐస్ క్రీమ్ పార్లర్లో ఫుల్గా ఐస్ క్రీమ్ సండే తినేసి వచ్చి అలా మా డేని ఎండ్ చేసాము. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్స్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చుతున్నాయో లేదో మీరు లైక్ చేయడం వల్లే నాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.